తెలుగుదేశం పార్టీలో సీనియర్లు నరకయాతన పడుతున్నారు, అవమానపడుతున్నారు. పార్టీ పెట్టినప్పటి నుంచి జెండా మోసిన వారికి విలువే లేకుండా పోవడంతో వారు పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో 1982 నుండి టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న సీనియర్ నాయకుడు వేనాటి రామచంద్రారెడ్డి పార్టీ నాయకత్వం వైఖరిపై ఆగ్రహంతో గుడ్ బై చెప్పారు. వేనాటి నిష్క్రమణతో నియోజకవర్గంలో టీడీపీ భూస్థాపితం అయినట్టే అంటున్నారు రాజకీయ పండితులు. చంద్రబాబు, లోకేష్ల వైఖరితో విసిగిపోయిన రామచంద్రారెడ్డి కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలున్నాయని వేనాటి వర్గీయులు గుసగుసలాడుకుంటున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఆ తరువాత తెలుగుదేశం పాగా వేయగలిగింది. ఇంతవరకు 13 సార్లు ఎన్నికలు జరిగితే టీడీపీ అభ్యర్థులు 4 సార్లు విజయం సాధించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో సూళ్లూరుపేట రూటు మారింది. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా 2 సార్లు సూళ్లూరుపేట ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే జై కొట్టారు. వరుసగా 2 ఎన్నికల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున కిలివేటి సంజీవయ్య గెలిచారు. 2019 ఎన్నికల్లో అయితే ఏకంగా 61,000 పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో సంజీవయ్య విజయం సాధించారు. ఆ తరువాత నియోజకవర్గంలో టీడీపీ బాగా బలహీనపడుతూ వచ్చింది. దీనికి తోడు చంద్రబాబు నాయుడి తనయుడు లోకేష్ జోక్యంతో నియోజకవర్గంలో టీడీపీ మరింత క్షీణించింది. తమ సొంత సామాజిక వర్గ నేతలను ప్రోత్సహించే ఉద్దేశంతో లోకేష్ దశాబ్దాలుగా టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న వేనాటి రామచంద్రారెడ్డిని పక్కన పెట్టడం మొదలుపెట్టారు. నియోజకవర్గంలో ప్రతి మండలంలోనూ తనకంటూ వర్గాలు ఉన్న రామచంద్రారెడ్డి అనుచరులను అవమానాలకు గురి చేస్తున్నారు లోకేష్. రామచంద్రారెడ్డికి ప్రాధాన్యత తగ్గిస్తూ తన సామాజిక వర్గానికి చెందిన గంగా ప్రసాద్ ని ప్రోత్సహించారు లోకేష్. ఈ అవమానాలు భరించలేక ఇక టీడీపీలో కొనసాగడం సరైంది కాదని భావించిన రామచంద్రారెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. నరక యాతన అనుభవించా నేను. నరక యాతన అట్టాగా బయట పడకుండా నరక యాతన, రకరకాల రిపోర్ట్స్, రకరకాల ఇది ఎక్సెప్ట్ చంద్రబాబు నాయుడు దృష్టి ఆయన నమ్మతాడు. ఆయన ఈ లోపలన్నీ బాగా నడిపారు. నరకయాతన అనుభవించారు. 1982 నుండి వేనాటి టీడీపీలో కొనసాగుతున్నారు. ఎన్టీఆర్ హయాంలో కూడా సూళ్లూరుపేట నియోజకవర్గంలో వేనాటి రామచంద్రారెడ్డి సూచించిన అభ్యర్థికే నాయకత్వం టికెట్ ఇస్తూ వస్తోంది. అటువంటిది ఈ ఎన్నికల్లో వేనాటిని ఏమాత్రం సంప్రదించకుండా అభ్యర్థిని ఎంపిక చేసి ప్రకటించేసింది టీడీపీ నాయకత్వం. వాళ్ళకి చెప్పకుండా, వాళ్ళకి ఇంటిమేషన్ లేకుండా టికెట్ కన్ఫర్మ్ చేసినారు. ఆ కన్ఫర్మ్ చేసినప్పుడు కనీసం వాళ్ళు పిలిచి చెప్పుండుంటే వాళ్ళ వర్గానికి మొత్తం మేము 1982 నుంచి చేసేవాళ్ళకు కూడా మాకు కూడా ఒక తృప్తి అనేది ఉండుండు. కానీ అది లేకుండా వాళ్ళకి చెప్పకుండా టికెట్ ఇచ్చేటప్పటికి ఆయన అయితే పార్టీకి గుడ్ బై చెప్పినాడు, రాజీనామా ఇచ్చినాడు. తెలుగుదేశం పార్టీలో దశాబ్దాల తరబడి కష్టపడి పనిచేసిన సీనియర్లకు పూచిక పుల్లకున్న విలువ కూడా దొరకడం లేదని సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ నేత దంతాల రవి ఆరోపిస్తున్నారు. మా పెద్ద ఆయన తీసుకున్న నిర్ణయం మాకైతే అందరికీ బాధగా ఉంది. అధిష్టానం ఆయన పిలిపించి ఆయన నిర్ణయం కూడా తీసుకొని ఇన్ని సంవత్సరాలు తీసుకుంది, ఈసారి మాత్రం ఎందుకు తీసుకోకుండా పోయిందో మాకు అర్థం కాలేదు. కానీ సీనియర్లకు విలువ అనేది మాత్రం తెలుగుదేశం పార్టీలో తగ్గింది. నేను 42 ఏళ్ళు పార్టీకి పనిచేస్తే 2021 జరిగిన మున్సిపాలిటీకి బీఫామ్ తీసుకునే పరిస్థితి కూడా నాకు లేకుండా పోయింది. సీనియారిటీ ఉండి కూడా నాకు లేకుండా పోయింది. ఒక పక్క ప్రతి ఎన్నికలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన మెజారిటీని పెంచుకుంటూ వస్తోంటే టీడీపీ నానాటికి బలహీనపడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో వేనాటి వంటి సీనియర్ నేతను దూరం చేసుకోవడం ద్వారా సూళ్లూరుపేటలో టీడీపీని భూస్థాపితం చేసేశారని పార్టీ వర్గాలే అంటున్నాయి. వేనాటి రామచంద్రారెడ్డి కుమారుడు సుమంత్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలోనూ ఆయన పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వేనాటి రామచంద్రారెడ్డి కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరే అవకాశాలను తోసిపుచ్చలేమంటున్నారు రాజకీయ పరిశీలకులు.